నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆయన మహానుభావులు ఇచ్చిన సంక్షేమ పథకాలు పేదలకు బడుగు వర్గాలకు ఆయన విద్య వైద్యం అని ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ ఆయన చేసిన పాదయాత్రలో ప్రజల బాగోగులు ప్రజల ఇబ్బందులు అన్ని గమనించి పెన్షన్ కావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి అలాంటి సంస్కృతి తీసేసి అడిగిన ప్రతి మనిషికి పెన్షన్ ఇవ్వాలి అనే ఒక కార్యక్రమంలో ఆయన 2004లో ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి మనిషికి పెన్షన్ ఇచ్చారు. అలాగే పేద విద్యార్థులు చదువుకునే స్తోమత లేక వాళ్ళందరూ 10వ క్లాసులో ఆపేసి కూలింగ్ నాలి చేసుకుంటున్న ఆ పేద విద్యార్థులను ఆ చిన్నపిల్లలను చూసి చలించిపోయి ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి ఎన్నో పేద కుటుంబాలకు విదేశీ విద్య అందించే దిశగా చేసి ఇవాళ మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా ఇవాళ ఒక ఉన్నత స్థాయిలోకి తన తల్లిదండ్రుల్ని అక్కున చేర్చుకుని వాళ్ళందరినీ ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి కారణమైన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మన అందరి దురదృష్టం ఆయన అనుకోని రీతిలో మన యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను నా తండ్రి బాటలో నేను నడుస్తాను అని చెప్పి ఆయన ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుట్రలకు బలయ్యి సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా తండ్రి అభిమానులకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నేను అండగా ఉంటున్న వైఎస్ కాంగ్రెస్ పార్టీ పెట్టి జనమందరికీ భరోసాగా ఆయన పాదయాత్ర చేస్తూ 2014-19లో చేసిన పాదయాత్రలో తండ్రి వల్లే ఆలంపడ ప్రజల కష్టాలని గమనించి నవరత్నాలు అనౌన్స్ చేసి 2019లో ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే నెలకొక సంక్షేమ పథకం కింద ఆయన చెప్పిన నవరత్నాలే కాక అన్ని పథకాలు ఇంకా చెప్పని పథకాలు కూడా చేసి ఆయన ప్రజల మనసులో చొరబన్నాడు. కానీ దురదృష్టవశాత్తు కూటమి వారి అబద్ధపు ప్రచారం అబద్ధపు ఆర్భాటాలకు ప్రజలు లోనయ్యి మన ప్రభుత్వాన్ని గద్దెదించారు. కానీ ఇవాళ మన ప్రజలందరూ మన అభిమానులందరూ బాధపడుతున్నారు. ఇలా మన ఓటు పాడు చేసి మనకి ఇదేం కర్మ, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏ పండగకైనా ఫలానా సంక్షేమ పథకం పడి మనందరూ పిల్లలకు బట్టలు ఉన్నాయి ఇంట్లో ఏదైనా కొనుక్కోవడానికి ప్రతి నెల మనకి ఏదో ఒక రూపంగా ఆయన డబ్బు వేశాడు. ఈ 10 నెలల్లో ఆయన చెప్పడానికి అయితే సంక్షేమ పదాలు సూపర్ 6 అన్నాడు. కనీసం ఒక పథకం కూడా ముందుకోలేదు. ఏంటంటే డబ్బులు లేవు, నేను చెప్పిన మాటని అబద్ధాలు, మీరు నమ్మి మీరు మోసపోయారు. కాబట్టి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను నా కూటమి ఈ అబద్ధాలు చెప్తాము మీరు నమ్మండి అని చెప్తున్నారు. కాకపోతే ఇవాళ ప్రజలు వైఎస్ఆర్ అభిమానులు మోసపోయే స్థితిలో లేదు. కాబట్టి మీరందరూ గమనించి మనం రేపొద్దున 5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి ఆశీస్సులు సంధించాలని కోరుకుంటూ, అలాగే మా ఏలూరు దిక్సూచి లేని నావలాగా అందరూ వదిలేసి వెళ్ళిపోయిన సమయంలో పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, కాళ్ళు నాగేశ్వరరావు, దూలం నాగేశ్వరరావు, జేపీని వెనకాల మేము ఉన్నాం అండగా. ఏ కార్యక్రమానికైనా మేము అండగా ఉంటాం. నువ్వు ముందుకెళ్ళు, నీ వెనకాల నీకున్న కార్పొరేటర్లు కానీ అవసరాలు ఇబ్బంది పెడుతుంటే నువ్వు ఆతో పాటు నడు. ఒక రోజు కష్టం ఉంటుంది, ఆ కష్టం బలాయించండి. తర్వాత వచ్చే 5 సంవత్సరాలు మనయే. మన వెనకాల ఈ మొదట్లో ఉంటున్న ప్రతి కార్యకర్తని మీరు మొయ్యండి. 5 సంవత్సరాల తర్వాత మనం ఇచ్చే కార్యకర్తకి ఇచ్చే ప్రతిఫలం ఎన్నడూ ఎవరో ఏ విధంగా ఇవ్వనది మన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇప్పిద్దాం. కాబట్టి మీరు కార్యకర్తలు భరోసా ఇవ్వండి అని చెప్పారు. వాళ్ళందరూ అడుగుజాడలో నడుస్తూ నేను ఏ రోజు ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.